వార్తల ముందుగా ముఖ్యాంశాలు. గ్రూప్ 1 కుంభకోణం బాధితులపైన చర్యలు తీసుకోవాలి. తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్. ఈ రోజు పార్టీ కార్యాలయంలో అశోక్ గజపతి బంగ్లాలోని విజయనగరం నియోజకవర్గ పార్టీ నాయకులు పత్రికా సమావేశం నిర్వహణ. అధికారం రాకముందు జనాల్లో ఉండి వచ్చాక జనాలకు దూరంగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శ. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5న నిర్వహిస్తున్న ఉగాది సంబరాలు విజయవంతం చేయాలి. అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కెఎం కీర్తన్ల పిలుపు. రాజంపేటలోని బత్యాలకు మద్దతు ర్యాలీ, బ్రహ్మరథం పట్టిన ప్రజలు, మంగళహారతులు, నీరాజనాలు పలికిన మహిళలు. బత్యాలకే టికెట్ ఇవ్వాలని చంద్రబాబుకు ఓటర్లు అభ్యర్థన. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బత్యాలకు రాజంపేట టీడీపీ టికెట్ కేటాయించకుండా రాయచోటి వాసి అయినటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యానికి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు 1వ తేదీన సోమవారం నాడు రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు బద్యాల వర్గీయులు ఐక్యమత్యంగా చేపట్టిన బద్యాల మద్దతు ర్యాలీకి రాజంపేట నియోజకవర్గంలో రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, సిద్ధవటం, సుండుపల్లి, వీరబల్లి మండలాలకు చెందిన ప్రజలు, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా మహిళలు బత్యాలకు అడుగడుగున మంగళహారతులు పడుతూ నీరాజనాలు పలికారు. టీడీపీ శ్రేణులు, కార్యకర్తల మధ్య అభిమానులు జై బీసీఆర్, జై జై పీసీఆర్ అంటూ రాజంపేట ముద్దు, రాయచోటు వద్దు, బత్యాల ముద్దు, సుగువాసి వద్దు అంటూ ముక్త కంఠంతో నినాదాలు చేశారు. ర్యాలీకి సుమారు 20,000 మంది ప్రజలు తరలి రావడంతో రాజంపేట పట్టణంలో రాకపోకలు స్తంభించాయి. ఒక దశలోని పోలీసులు కూడా జనాలను కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో బత్యాల వర్గీయులు, టీడీపీ శ్రేణులు బృందాలుగా విడిపోయి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఉదయం 9:30 భువనగిరి వల్లియార్చి సమీపంలో ఉన్నటువంటి ఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పాత బస్టాండు, శివాలయం, అమ్మవారి పార్కు, మార్కెట్, పోస్ట్ ఆఫీస్, ఆర్ఎండ్బి బంగ్లా, గవర్నమెంట్ హాస్పిటల్, ఆర్టీసీ బస్టాండ్, మనూరు మీదుగా ఎల్లమ్మగుడి వద్దకు చేరుకునేసరికి మధ్యాహ్నం 12:30 సమయం పట్టింది. 4 గంటల సేపు కొనసాగిన ర్యాలీలో రాజంపేటలో టీడీపీ శ్రేణులు చేసిన బత్యాల నినాదాలతో దద్దరిల్లింది. ర్యాలీని కొంతమంది టీడీపీ శ్రేణులు భగ్నం చేయాలని నిన్నటి నుంచి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ కూడా బత్యాల ర్యాలీ సక్సెస్ కావడంతో వారి ఆటలు సాగలేదు. అంచనా కంటే ఊహించిన జనం, ఓటర్లు, వృద్ధులు, మహిళలు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కడంతో ర్యాలీ విజయవంతమైంది. బత్యాలకు జనాల్లో ఇంత క్రేజ్ ఉందా అని ఆశ్చర్యానికి గురయ్యారు. చంద్రబాబు ఇంత క్రేజీ ఉన్న బత్యాలకు కాకుండా సుగవాసికి రాజంపేట టికెట్ ఎందుకు కేటాయించారని విమర్శలు గుప్పిస్తూ చర్చించుకున్నారు. రాజంపేటలోని ఏ నోట విన్నా బత్యాల ర్యాలీ మాటే. ఇక బత్యాలకు తిరుగులేదని చంద్రబాబు ఆలస్యం చేయకుండా వెంటనే బత్యాలకు టికెట్ ఖరారు చేయాలని, లేకుంటే రాజంపేటలో టీడీపీ ఓటమి చవి చూస్తుందని నియోజకవర్గంలో అన్ని వర్గాలకు చెందిన పార్టీ శ్రేణులు, ప్రజలు ముక్త కంఠంతో నినాదాలు ఇస్తూ తెలిపారు. రాజంపేటలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని గత కొన్ని సంవత్సరాలుగా ఒక సెంటిమెంట్ ఉందని తెలిపారు. వీటిని అన్నింటిలో దృష్టిలో పెట్టుకుని సుగవాసిని బుజ్జగించి రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి టికెట్ను బత్యాలకు కేటాయించాలని కోరుతున్నారు. ర్యాలీలో పాల్గొన్న వారందరికీ 2 లోడుల హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్లు, జేఎస్ వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి అడుగడుగునా పంపిణీ చేశారు. ర్యాలీ అనంతరం ఎల్లమ్మ గుడి సమీపంలో ఉన్నటువంటి పోకల ప్రభాకర్ స్థలంలో ప్రత్యేకంగా బిర్యానీలు తయారు చేయించి ప్రతి ఒక్కరికి బిర్యానీని వడ్డించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.
నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ సబ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఖాతాదారులు తమ నగదును తమకు తక్షణమే ఖాతాలో జమ చేయాలి అంటూ పోస్ట్ ఆఫీస్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. పైలాన్ పోస్ట్ ఆఫీస్లో సబ్ పోస్ట్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ చేతివాట ప్రదర్శించి ఖాతాదారులకు తెలియకుండా సుమారు 2 కోట్ల నగదు కాజేసి 4 నెలలు అవుతున్న పోస్ట్ ఆఫీస్ సంబంధిత ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు అర్థం చేయట్లేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు. మేము ఆయన చూసేయాలి, మేము గవర్నమెంట్ చూసి డబ్బులు వేసినాం. నేను చెప్పేది ఏం లేదండి, పై ఆఫీసర్లు ఉంటారు, మీ బాధ నేను కాదండి. నేను హాస్పిటల్ పోతే 40,000 తీసుకొచ్చి రూపాయి లేదు. మా చాలా చాలా బాధ అనిపిస్తుంది సార్. మీకు మీరేమన్నా హైదరాబాద్ లో అడ్మిట్ అయ్యిందంట. ఆ మనిషి సస్తుగా సార్ కావాలంటే మీరు చేసుకోండి. అది ఆయన మేము పెట్టిన వ్యక్తి కాదు, మీరు పెట్టిన వ్యక్తి, మీరు చూసుకోండి. మేము మీ గవర్నమెంట్ చూసి ఇచ్చినాం. అదే సార్ మీరు ఏమన్నా చేసుకోండి సార్. ఎవరు వస్తారో రాని సార్ అడుగుతా సార్. మాకు ఓపిక నశించింది, మేము చచ్చిపోవడానికి చింతపడి ఉన్నాం. మాకు ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆమె పేషెంట్ అయ్యి హైదరాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఇప్పుడు కాసేపు అనేటట్టుంది. మా జీవితాలతో ఆడుకోవద్దు, అది మా జీవితాలతో ఆడుకోవద్దు. మేము ఇక్కడ దాచిపెట్టుకుంది. మేము రూపాయి పని చేసుకొని మేము ఇళ్ళల్లో పాస్ పని చేసుకొని అంటుకుంట్లు ముట్టుకుంట్లు ఉతుక్కొని ఇవాళ రోజున మాకు రూపాయి లేదు. మేము ఏదో దాచిపెట్టుకుని అయిపోయింది. అది సార్ మీరు ఏమన్నా తప్పుగా అనుకుంటారో అవు తప్పుగా అనుకుంటారో మీ ఇష్టం సార్. యాక్సిడెంట్ అయితే ఎవరిని అడిగినా 5 రూపాయలు ఇస్తావా, ఏమన్నా సొమ్ము పెడతావా? ఏం పెట్టండి. రాజంపేట నియోజకవర్గం టంగుటూరులోని వైఎస్ఆర్ పార్టీ విస్తృత ప్రచారం. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి, మళ్లీ జగనన్ను ముఖ్యమంత్రి చేసుకుందాం. మేడా భాస్కర్ రెడ్డి, ఆకిపాటి అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. జోరుగా ఇంటింట ఎన్నికల ప్రచారం. టంగుటూరు, శేషగిరిపల్లి, టీవీపురం మరియు నందలూరు మండలంలోని గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింట ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుని మరియు వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ జగనన్న చేసిన మేలును వారికి వివరిస్తూ మంచి పాలన ఇలానే కొనసాగాలి అంటే ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మేడా విజయభాస్కర్ రెడ్డి కోరారు. బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లోని వారి పిల్లలకు నాడు నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా కొత్త టెక్నాలజీతో ఉన్న విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యశ్రీ 25 లక్షలు, రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని వారికి సొంత ఇంటి కలని నెరవేర్చిన నాయకుడు. మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని అడిగిన దేశంలోనే ఏకైక నాయకుడు మన జగనన్న. మరింత అభివృద్ధి చేయాలి అంటే ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని కరపత్రాల్ని అందజేస్తూ మేడా విజయభాస్కర్ రెడ్డి ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇట్లా చూడండి.
మీరు అంటున్నా నన్ను నాగేంద్ర అన్న ముందు చూడడం వాళ్ళు చెప్పాల్సిన ఇచ్చేసిరా సార్ వచ్చి ఉంటే మాకు మీ చెల్లెలే కదా కష్టపడుతుంది.
రాయల్ గాంధీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. ఈ నెల 6వ తారీఖున హైదరాబాద్లోని తుక్కుగూడలో జరిగే రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలంటూ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి అన్నారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కుచ్చుళ్ల దామోదర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో 6 చోట్ల జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 6 చోట్ల ముఖ్య నాయకుల చేత ఏప్రిల్ 6వ తారీఖున ఏఐసిసి 5 గ్యారంటీలతోని మేనిఫెస్టోని ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి హబీబ్, కొత్త శ్రీనివాసరెడ్డి, వల్లభురెడ్డి, తైలి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారితో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయటం జరిగింది పిసిసి అధ్యక్షుడు సీఎం గారితో. ఆ భారీ బహిరంగ సభకి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, ఇతర రాష్ట్ర కేంద్ర నాయకులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ మీటింగ్లో భారతదేశంలో రేపు జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోని హిందీలో ఉన్నదాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి రిలీజ్ చేయటం జరుగుతుంది. 6వ తారీఖున మొత్తం భారతదేశంలో 6 చోట్ల ఒకేసారి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మేనిఫెస్టోని విడుదల చేయటం జరుగుతుంది. ఆ 6 చోట్లలో తెలంగాణ రాష్ట్రంలో మనకి టైం ఇచ్చి ఇక్కడ వీరిద్దరు ఇక్కడ ఉంటే వేరే దగ్గర ప్రియాంక గాంధీ గారు ఒక దగ్గర, సోనియా గాంధీ గారు రాజస్థాన్లో, ఆ రకంగా 6 చోట్ల 6 ముఖ్య నాయకులు ఒకే రోజున ఈ మేనిఫెస్టోని విడుదల చేయటం జరుగుతుంది. మేనిఫెస్టోలో ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికల కంటే ముందు 6 గ్యారంటీలు ఇచ్చినట్టుగా ఈ కేంద్ర మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కూడా 5 గ్యారంటీలు ఇవ్వటం జరుగుతుంది. ఈ 5 గ్యారంటీల్లో ఒక్కొక్క గ్యారంటీ కింద మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి షాక్ ఇచ్చిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు. వనపర్తి పట్టణానికి చెందిన 8 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నిరంజన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. నిరంజన్ రెడ్డి ఒంటెత్తు పోకడ వార్డుల్లో సమస్యలు, డబుల్ బెడ్రూమ్ పంపకాల విషయంలో అవకతవకలు జరగడం, కౌన్సిలర్లకు ఏమాత్రం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గత చైర్మన్, వైస్ చైర్మన్ ఇవ్వకపోవడం, మాజీ మంత్రి ఓఎస్టీ పూర్ణచంద్రారెడ్డి చెప్పిన విధంగానూ నడుచుకోవాలని హుకుం జారీ చేయడం వంటి పలు విషయాల వల్ల మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నామని కౌన్సిలర్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కౌన్సిలర్ల జాబితా: 1 పుట్టపాక మహేష్, భాషా నాయక్, పాకనాటి కృష్ణ, నందిమల్ల భువనేశ్వరి, సత్యమ్మ, చంద్రకళ, నక్క రాములు యాదవ్, జంపన్న యాదవ్ తదితరులు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకుంటున్నాం. ఈరోజు సాయంత్రం 5 నుండి 8 మంది, ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 8 మంది ఉన్నాం. ఓవరాల్గా మేము 15 మంది మేము బిల్డింగ్ 15 మంది. 15 మందిలో మేము ఆల్రెడీ పొద్దుగాల నిన్న మీటింగ్ పెట్టుకొని దాంట్లోకి వెళ్ళి 9 మంది బయటకు వచ్చినాం. అంటే వ్యక్తిగత కారణాల వల్ల కొంతమంది రాలేకపోతున్నారు. చెప్పడానికి సహకరిస్తాం. మేము మీ దాంట్లోనే ఎవరో ఇద్దరు మీరే పేర్లు డిసైడ్ చేసుకోవడం చెప్పేది మేము చేసుకోవడం జరిగింది. కొత్తగా ఏముందంటే కొంత వేరే డ్రామా ఆడుతుంది, తర్వాత చెప్తాం. వాళ్ళని మా వాళ్ళని కానీ కూడా మిమ్మల్ని ఇస్తాం, మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఆ ఉద్దేశంతో మాట్లాడుతుంటేనే
ఎందుకు మీరు ఆడ ఉండి మేము ఈడ ఉండి ఇవన్నీ ఎందుకు అనే ఉద్దేశంతోనే ఇక ఇప్పుడు ఈడ కూడా ఏముందంటే మాకు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నది మేము ఉండే పార్టీలో కూడా ప్రజలకు కూడా ఏం న్యాయం చేయలేకపోయాం ఫస్ట్. ఎందుకంటే మేము సమ్ ఏరియాలోకి వెళ్ళి కౌన్సిలర్లు అయినాం. ఏమన్నా పేదవాళ్ళు ఉంటారు ఎక్కువ. పేదవాళ్ళ కోసం మేము వచ్చి ఎంత చెప్పున్నా ఇప్పుడు మినిస్టర్గా ఉన్నారు నిరంజన్ రెడ్డి గారు, ఆయనను అడిగినాం. ఆయన ఏదైనా మినిస్టర్ కానీ అడిగి ఆయనతో ఏమన్నా ఉంటే మా పేదవాళ్ళకు న్యాయం చేయండి సార్ అని అడగడం జరిగింది. దాంట్లో పేదోళ్ళు న్యాయం చేయమంటే మాకు ప్రతి ఒక్కటి ఆమెకి ఏముందంటే మమ్మల్ని పట్టించుకోవాలి. ఫస్ట్ మేము అడిగిన దాన్ని ఏ దాన్ని కూడా పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకోవాలంటే ఇప్పుడు ఆడ ఎవడో 4 మాటలు చెప్పి ఆడ ముందల డ్రామాలు చేసేవాళ్ళకి ఆయన పనులు మాకు కౌన్సిలర్లు కాదు. మేము ప్రజల కోసం అడిగి ప్రతి ఒక్కటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని అడిగాం. రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి మదిల ప్రవీణ, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు మైలపల్లి వాసు, తెలుగు యువత నాయకులు పాటూరి రాజనాయుడు, చిప్పాడి స్వామి, గంగిరెడ్ల సురేష్, సంతోష్ వర్మ, టీఎన్ఎఫ్ఎస్ నాయకులు గౌరీ సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 25 పార్లమెంట్లలో కూడా తెలుగు యువత అలాగే టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 అభ్యర్థులకు ఎవరికైతే జరిగిన మోసం మీద ఆ మోసం చేసినటువంటి ఎవరైతే ఏపీఎస్సీ సెక్రటరీ ఉన్నారో ఆంజనేయులు గారు కావచ్చు, లేదా చైర్మన్ గారు గౌతమ్ సవాంగ్ గారు కావచ్చు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా ఒక ఫిర్యాదు అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 2018 డిసెంబర్లో గ్రూప్ 1కి సంబంధించి 162 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ విడుదల చేశాక 2019 మేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. 2020 డిసెంబర్లో ఒక మూల్యాంకనం అనేది చేయడం జరిగింది. అదంతా కూడా పేపర్లో చేతి ప్రాప్తో కూడా మూల్యాంకనం చేస్తామని చెప్పి డిజిటల్ మూల్యాంకనం చేశారు. డిజిటల్ మూల్యాంకనం చేసి 2021లో ఫలితాలు విడుదల చేశారు. 2021 ఏప్రిల్లో ఫలితాలు విడుదల చేస్తే దాని మీద అభ్యర్థులందరూ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. కాబట్టి ఈ ఫలితాల మీద సరైనవి కాదు అని అక్టోబర్లో కోర్టు అనేది ఒక తీర్పు ఇవ్వడం జరిగిందండి. అంటే 2021 అక్టోబర్లో మరలా కూడా పునః మూల్యాంకనం చేయమని కోర్టు ఒక తీర్పు ఇస్తే 2021 డిసెంబర్ 5 నుంచి కూడా మార్చి 5 లోపు మూల్యాంకనం అంతా కూడా వీళ్ళు పూర్తి చేశారు. ఆ వార్త సాక్షి పత్రికలో కూడా వచ్చిందండి. అంటే ఆ రోజు ఫలితాలు విడుదల చేయకుండా మరలా కోర్టు అడిగింది, మీరు ఇంకా మూల్యాంకనం ప్రారంభించలేదా అంటే మేము మార్చి 5న మూల్యాంకనం ప్రారంభిస్తున్నామని చెప్పేసి 2023లో ఫలితాలు అనేది విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మూల్యాంకనం జరిగిన ఫలితాలను దాచిపెట్టి ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ అనుకుంటున్న అభ్యర్థులకు లబ్ధి చేకూర్చడానికి ఈ మూల్యాంకనం అంతా కూడా దాచిపెట్టి మూల్యాంకనం అనేది ఇంకా జరగలేదని కోర్టుకు తీర్పిచ్చారు. ఇలాంటి సందర్భంలో అభ్యర్థులందరూ కూడా కోర్టును ఆశ్రయిస్తే కోర్టు వారు మార్చి 13, 2024వ తేదీన ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ అంతా కూడా తప్పులు తడకగా మూల్యాంకనం జరిగింది. అభ్యర్థులు చాలా మంది అన్యాయం అయ్యారు. కాబట్టి తప్పనిసరిగా అభ్యర్థులకి 2 నెలల సమయం ఇచ్చి 6 నెలలలోపు పరీక్ష పెట్టమని చెప్పడం జరిగింది. కాబట్టి ఎందుకంటే విద్యార్థులందరూ కూడా దగ్గర 10 ఏళ్ళు కష్టపడితే కానీ గ్రూప్ 1 పరీక్షను క్వాలిఫై అవ్వలేరు. అలాంటి అభ్యర్థుల కష్టాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈయన ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మోసం చేయడాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకనే ఈరోజు ఆ కారణమైనటువంటి అందరి మీద కూడా ఇక్కడ విజయనగరంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు అనేది చేయడం జరిగింది. ఈ ఫిర్యాదును బేస్ చేసుకుని తప్పనిసరిగా వారిపైన చర్యలు తీసుకొని అభ్యర్థులందరూ కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఈ రోజు పార్టీ కార్యాలయంలో అశోక్ గారి బంగ్లాలో విజయనగరం నియోజకవర్గ పార్టీ నాయకులు పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు పైన అసత్య వార్తలు ప్రసారం చేస్తున్న సాక్షి ఛానల్ తీరును ఖండించిన నియోజకవర్గ పార్టీ నాయకులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు నీతి నిజాయితీ విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తి అని, అటువంటి ఆయన పైన తప్పుడు వార్తలు వేసి మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్న వారు అవుతున్నారని సాక్షి ఛానల్ ఉద్దేశించి నాయకులు అన్నారు. స్క్రోలింగ్ రూపంలోనే ఉదయం నుంచి కూడా వేయడం అనేది చాలా దురదృష్టకరం. అది ఒకసారి మీకు చదువుతాను, దయచేసి ఆలకించండి. చంద్రబాబు తీరుపై సీనియర్ నేత అశోక్ గజపతిరాజు గారి అసహనం. చంద్రబాబు నిర్ణయాల వల్లే పార్టీ నాశనం అయ్యింది. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటా అశోక్ గజపతిరాజు. ఈ తాలూకా తప్పుడు వ్యవహారాన్ని సాక్షి ఛానల్లో చిత్రీకరించడం అన్నది నిజంగా
పత్రిక ఎంత స్వేచ్ఛ ఇచ్చిందో, ఛానల్కి ఏ రకమైన స్వేచ్ఛ ఉందో అందరికీ తెలిసిన విషయమే. అశోక్ గజపతిరాజు గారు ఏం మాట్లాడతారో, ఏం చేస్తారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఎప్పుడూ కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఎక్కడా కూడా ఉపయోగించకుండా చాలా కరెక్ట్గా అయిన పదాలతోటి ఎప్పుడూ కూడా ఎవరిని బాధ కలిగించే విధంగా ఎప్పుడూ కూడా మాట్లాడే మాటలు కూడా లేవని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఆయన నిబద్ధత గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన రాజకీయాల్లో చాలా విషయాలు ఉన్నాయి. మొచ్చుకి ఒకటి చెప్తున్నాను. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపు మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు, మనం ఎన్డీఏ నుంచి మంత్రివర్గంలో రిజైన్ చేయాలని చెప్పేసి ఇచ్చిన పిలుపుకి వెంటనే 5 నిమిషాల్లోనే అక్కడ మోడీ గారికి రాజీనామా పత్రం ఇచ్చి రావడం అనేది ఎంత నిబద్ధతకి తెలియజేస్తుందో మీరే ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తిని ఈరోజు ఏవో కళ్ళబొర్లు కబుర్లు చెప్పి ఏదో పనికిరాని స్క్రోలింగ్లు ఇస్తే మీరు ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుందో మీకు తెలుసు, అది మీ మీదే పడుతుంది. అలాంటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాసినా మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీకు ఒక గౌరవం ఉంది పబ్లిక్లోని, ఆ గౌరవాన్ని పాడు చేసుకోవద్దని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే మీ పార్టీ నాయకులు అంటే నేను డైరెక్ట్గా ఆయనకే చెప్తున్నాను, మీ నాయకులు చేసేది ఏమీ లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేస్తున్నారు, ఏం చెందుతున్నారు ఎవరికీ కూడా అంతుపట్టలు లేని పరిస్థితిలో ఈరోజు ఉంది. ఈరోజు ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు 1వ తారీఖునే ఓల్డేజ్ పెన్షన్స్ ఇంటింటికి ఇస్తున్నాం. ఈరోజు ఎలక్షన్ కమిషను ఈరోజు వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓల్డేజ్ పెన్షన్స్ డైరెక్ట్గా మీరు ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా ఈరోజు ఎన్నికల కమిషను ఇచ్చిన నోటీస్కి ఈరోజు వక్రీకరించి ఈ సజ్జల రామకృష్ణ ఏం చెప్తున్నారు, ఇది తెలుగుదేశం తాలూకా చంద్రబాబు నాయుడు గారి కుట్ర, మీకు ఈ పెన్షన్స్ అంతకంటే చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి పబ్బం గడుపుకునే పరిస్థితిని ఎలా ఏ రకంగా ఆయనకు అర్థమవుతుందో నాకు తెలియటం లేదు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సంబంధం ఉందా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్తో పాటు చీఫ్ సెక్రటరీకి కూడా లెటర్ రాశారు నిన్నే. ఇప్పటికైనా ఈ ఓల్డేజ్ పెన్షన్స్ ఎవరి ఓల్డేజ్ పెన్షన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మీరు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు అంటూ జిల్లా కలెక్టర్ ప్రతినిధులు అందరి సమక్షంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెసిడెన్షియల్ పాఠశాలలో ఒక్క మరుగుదొడ్డి కూడా లేకపోవడం బాధాకరము అంటూ గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కాస్మెటిక్ ఛార్జీలు కూడా చెల్లించలేదని, కనీసం క్లాసులో బ్లాక్ బోర్డులు కూడా లేవని, ప్రభుత్వ జిల్లా విద్యారంగాన్ని జిల్లా విద్యాధికారి నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థ నుంచి ముడుపులు పుచ్చుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ వై గీతం, జిల్లా చిల్డ్రన్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షులు శివరాజ్, జిల్లా సభ్యులు మాణిక్యం, నాయకులు శివకుమార్, మండల కోఆర్డినేటర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి తెలుసా, ఈ వచ్చిన వాళ్ళని పాపం సర్టిఫికేట్ ఒక్కొక్కరు తీసుకుపోయి ఎవరికి ఎన్నెన్ని డబ్బులు తీసుకుని ఒట్టిగా మమ్మల్ని వాళ్ళని కూడా వీరికి వచ్చిన వాళ్ళకి మరి ఓడి పంపించారా మన అప్పజాగిరా నాకు అర్థం కాదు. ఇది ఎట్లా చేసి పంపుతారు? ఓ నోటిఫికేషన్ లేదు. ఎలక్ట్రానిక్ వికారాబాద్ జిల్లా
మోమిన్పేట్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అర్బన్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను ఈరోజు వివిధ బాలల హక్కుల అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ తరుణంలో ఈ హాస్టల్ను సందర్శిస్తున్నప్పుడు చాలా కఠోరమైనటువంటి విషయాలు బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది. నిజానికి ఈ జిల్లాలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందా అని చెప్పేసి పౌర సమాజం ఒకసారి తలదించుకోవాలా, ఈ విషయం బయటకు పోతే అనేటంత నీచమైనటువంటి పరిస్థితి, దౌర్భాగ్య స్థితిలో ఈ హాస్టల్ ఉంది. ఈ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా గౌరవప్రదంగా యావత్ జిల్లా కలెక్టర్తో సహా ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి ప్రారంభించినటువంటి ఈ హాస్టల్ ఆరంభం రోజు హంగు ఆర్భాటం చేసి జిల్లాలోనే ప్రత్యామ్నాయంగా ఈ యొక్క హాస్టల్ను తీర్చిదిద్దుతామని ఆ రోజు చెప్పారు. కానీ ఈరోజు హాస్టల్ నిర్వహణ పరిస్థితులు చూసినట్లయితే ఇక్కడ 30 మంది విద్యార్థులతోటి పాఠశాల రికార్డ్స్ నడుస్తే ఇక్కడ ఈరోజు ప్రజెంట్ 17 మంది విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి. ఈ 17 మంది విద్యార్థులకు ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్లో 2 తరగతి గదులు, వాళ్లకు 2 డార్మెటరీలు ఉంటే వాటికి కూడా సరిగా తలుపులు లేనటువంటి పరిస్థితి. పిల్లలకు కనీసం కింద పరుచుకోవడానికి బెడ్షీట్లు లేక కటిగా నేల మీద బండల మీద పిల్లలు వండుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదొకటంటే అసలు కనీస అవసరాలు అనేటువంటి మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక పిల్లలు వాళ్ళు బయటికి పొలాల లోపలికి పోయి బయటికి పోయేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చెట్ల కింద స్నానాలు చేసుకుంటున్నారు. ఇక్కడ బోరు లేదు, ఒక ట్యాంక్ లేదు. నల్లు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు స్నానాలు చేసుకోవాలి, అప్పుడే బట్టలు ఉతికేసుకోవాలి. ఈ 17-20 మంది పిల్లలు ఆ గంట సేపు నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా వాడుకుంటారు? అసలు ఈ పిల్లలను ఇక్కడ తల్లిదండ్రులు అసలు వాళ్ళు ఇంటికాడ ఆర్థికంగా పరిస్థితులు సహకరించకనే ప్రభుత్వం మీద భరోసాతోటి ఇక్కడ భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుందని చెప్పేసి పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్ వేస్తే ఈరోజు ఈ హాస్టల్ నిర్వహణ ఎట్లుందంటే ఇది ఒక రకంగా జువైనల్ హోమ్. పిల్లలను బాల నేరస్తులను పెట్టేటటువంటి జువైనల్ హోమ్లోనన్నా కనీసం వాళ్ళకు ఫుడ్ ఉంటుందేమో. ఇక్కడ అసలు ఇంతమంది 6 తరగతులకు సంబంధించి పిల్లలకు 2 తరగతి గదులలో ఒక క్లాస్ రూమ్ లేదు, క్లాస్ రూమ్లో బోర్డు లేదు. బోర్డు లేకుండా పిల్లలకు అసలు టీచర్లు పాఠాలు ఎట్లా చెప్తారు? ఈ రోజు వరకు అసలు నిజంగా క్లాస్ రూమ్లో బోర్డు లేనటువంటి క్లాస్ రూమ్ ఎట్లుంటుందో అసలు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అంటే హాస్టల్ ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టవేయబడినప్పుడు అసలు ఈ యొక్క హాస్టల్కి సందర్శించాల్సినటువంటి దీన్ని బాగు చేయాల్సినటువంటి డిపార్ట్మెంట్ అసలు ఏం చేస్తూ ఉంది? అసలు డీసీడీఓ పరిధిలోకి వస్తుంది జిల్లా. కనీసం ఈ హాస్టల్ను డీసీడీఓ గారు ఏమైనా చూసారా? అసలు డిఈఓ గారు కనీసం ఈ జిల్లాలో ఈ యొక్క హాస్టల్ ఉందనే విషయం తెలుసా? తెలుసుంటే అసలు దీని పరిస్థితులు ఇట్లా ఎందుకున్నాయి? ఈరోజు ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిఈఓ గారికి అసలు స్పష్టంగా మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఈ జిల్లాలో గత 6-7 ఏళ్ల సంధి మీరు దీర్ఘకాలికంగా ఇక్కడనే తిష్టా వేసుకొని రాజకీయ అండాదండలతోటి మీ కుర్చీలోనే మీరు షోప్ టాప్ చేస్తున్నారు తప్పిస్తే అసలు పిల్లల పరిస్థితి ఎట్లుంది, హాస్టళ్ల నిర్వహణ ఎట్లుంది మీరు చూడకుండా ఏంటి కోసం మీరు పనిచేస్తున్నారు? ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల నుండి వచ్చే మామూలు వసూలు చేర్చుకోవడం కోసమే ఈరోజు పనిచేస్తూ ఉన్నారా? ప్రభుత్వ విద్య అంటే మీకు పట్టింపు లేదా అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. నిజంగానే డిఈఓకి చిత్తశుద్ధి ఉంటే ఒకరోజు రాత్రి వచ్చి ఈ హాస్టల్లో స్టే చేయండి. ఒక్కరోజు ఈ హాస్టల్లో మీరు స్టే చేసిన తర్వాత మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? ఈ హాస్టల్ కోసం మీరు ఇన్ని 2-3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన నిధులేంది? దీనిపైన మీరు కేటాయించినటువంటి సమయం ఏంది? ఇక్కడ ఈ 17, 20, 30 మంది విద్యార్థుల కోసం మీరు ఇచ్చినటువంటి భవిష్యత్తు ఏందని చెప్పేసి మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ విషయం పైన వెంటనే మేము ఖచ్చితంగా కలెక్టర్ గారిని కలుస్తాము. దీనిపైన యాక్షన్ ఉండాలి. 15-20 రోజుల నుండి కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. సరైన స్టోరు లేదు, మంచినీరు లేదు. అసలు పిల్లలను హింసిస్తున్నారు. ఒక రకంగా మీరు ఇక్కడ పిల్లలకు చదువు చెప్పట్లేదు. హాస్టల్ పేరుతోటి ఇక్కడ బంగారు భవిష్యత్తును మీరు నాశనం చేస్తున్నారు. 20-30 మంది పిల్లలను హింసిస్తున్నారు. వాళ్ళకు తరగతి గది అంటే ఏంది, బాల్యాన్ని చిదిమేస్తున్నారు. తరగతి గది అంటే ఏంది, పాఠం అంటే ఏంది, తిండి అంటే ఏంది, ఈ సౌకర్యాలన్నీ పిల్లలకు చేరకుండా ఈ హాస్టల్ అనే బందికాణలో వాళ్ళని మీరు హింసిస్తున్నారు. కాబట్టి ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఖచ్చితంగా దీని మీద ఉన్నత స్థాయి అధికారులు స్పందించి విజిట్ చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.